2 రోజుల క్రితం జరిగిన ఓట్ల లెక్కింపులో మరి విని షాక్ అయ్యామందరం కూడా. ప్రప్రథమంగా ముందుగా ఎన్నికల్లో గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా స్థానిక పార్లమెంటు సభ్యులు ఎన్నికైనటువంటి నాకు మంచి మిత్రులైనటువంటి గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారు తనయుడు హరీష్ గారిని, అదేవిధంగా శాసనసభ అభ్యర్థిగా ఎన్నికైన సుభాష్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. నేను కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారిని, రాష్ట్ర స్థానిక నాయకులందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రజలు ఎన్నో ఆశయాలతో గెలిపించారు. గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే మేనిఫెస్టో అంటే ఏంటి, మేనిఫెస్టోకి విలువ ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు రాజకీయ నాయకులంటే ఈ సమాజంలో విలువ తగ్గడానికి గల కారణం ఏంటి, ఆయన పోయిన ఆ విలువలను మళ్ళీ మనం తిరిగి నిలబెట్టుకోవాలంటే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. అలా చేసిన రోజునే మనం ప్రజల దగ్గరికి వెళ్ళగలం. ఒకవేళ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ మేనిఫెస్టోని మనం సక్రమంగా అమలు చేయలేకపోతే మన ముఖాలు ప్రజలకు చూపించలేము. ఆ రోజే మనం పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనే మాట ఆ రోజే మాట్లాడాడు. అంచేతే మేనిఫెస్టో అమలుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా అంకుటితమైన దీక్షతో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయడానికి గల ప్రధానమైన కారణం పోయిన విలువలు రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ పోయిన విలువల్ని మళ్ళీ పునరుద్ధరించుకోవాలని ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారి పాలనా విధానం నిజంగా శ్లాఘం. అందరూ హర్షిస్తారని అనుకున్నాను. కానీ మరి ఏవో కొన్ని ప్రతిపక్షాల వారు చేసిన కొన్ని ఆరోపణలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వారు చేసినటువంటి ఆరోపణలు, లేక ఇతరేతర ఆరోపణల వల్ల కొంచెం చిన్న చూపు చూసినాము. దానికి మేము బాధపడలేదు. కానీ రాజకీయాల్లో గెలుపుకోవటం అనేది అత్యంత సాధ్యం. ఒకసారి మనం ఎందుచేత మేనిఫెస్టో గురించి టచ్ చేసి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రజలకి ఒక నమ్మకం పెట్టుకున్నారు మీ మీద, అంటే మా మీద. మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని ఒక ఖచ్చితమైన నమ్మకం పెట్టుకున్నప్పటికీ కూడా మరిన్ని ప్రయోజనాలు మీరు చేస్తామని హామీ ఇచ్చినప్పుడు మరి అవన్నీ కూడా మాకు అమలు జరుగుతాయని ఒక ఆశతో మీ అందరికీ ఓట్లు వేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఆలోచన అయితే ఉండదు. కానీ మా కార్యకర్తలకి మాత్రం తన మీద ఒక రాయి పెడితే అవతల వాళ్ళ మీద ఒక బండేసే శక్తివంతులని నేను కూడా మంచి చేతకాలం మాత్రం ఎప్పుడు మా కార్యకర్తల యొక్క హిస్టరీకి, లేదా మా యొక్క హిస్టరీకి గతాన్ని చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు తెలిస్తే వివరంగా, తెలియకపోతే తెలుసుకోండి. అంతే తప్ప ఇక్కడ మిమ్మల్ని అనిచేస్తాం, మిమ్మల్ని తొక్కేస్తాం, లేకపోతే మీ మీద ప్రతీకారాన్ని తీసుకుంటాం, మీకు క్రమశిక్షణ నేర్పుతాం, ఇటువంటి డైలాగులు మాత్రం అవన్నీ చేతకాని వాళ్ళు చెప్పే డైలాగులు. కానీ ఆ డైలాగులు మాత్రం జరిసిపోయేవాళ్ళు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేరు. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. రేపు 12వ తారీఖు అనుకుంటాను చెప్తున్నాను. జగన్మోహన్ అలవాటు చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు చేయండి అని అమలు చేసామని చెప్పి మీరు కూడా చేయండి అని కోరుతున్నాం. అవేళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటప్పటికి చాలామంది ఆశ్చర్యపోయి ఇవన్నీ చేయగలరా అని.
చేసి చూపించారు. మీరు కూడా అలా చేసి ఆయనే కాదు మేము చేయగలం, మేము నిరూపించగలం అనేది మీరు పాలనలో చూపించినట్టయితే విల్ బి వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ ప్రౌడ్. చాలా సంతోషం వ్యక్తం చేస్తాను అటువంటి నిర్ణయాలు మీరు తీసుకున్నట్టయితే. అంచేత మీకు ఉండవలసినటువంటి ప్రయారిటీస్ మీకు ఉంటాయని నేను కాదని అంటలేదు. మీరు చెప్పిన మేనిఫెస్టో అది కూడా ప్రయారిటీ ఐటమే. ఎందుకంటే మీరు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వారు. అట్లాగే 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసిన వారు. అంతకంటే ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారు. చేత జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాస్త్రం చదువుకోలేదండి. ఆర్థిక శాస్త్రం చదువుకోలేని వారే మేనిఫెస్టోని అమలు చేయగలిగారు. మరి మీరు ఆర్థిక శాస్త్రం చదువుకున్నవారు బహుశా నేను చేయగలను అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బహుశా మీరు మాట్లాడుకుంటారని అనుకుంటున్నాను. నేను ఇంకా తప్పకుండా అమలు చేయండి. అమలు చేస్తే మేము సంతోషం వ్యక్తం చేస్తాం. పేద ప్రజల తరఫున మేము అండగా నిలబడతాం. వారి మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేస్తాం అమలు చేసినట్టయితే. దయచేసి దానికి ప్రయత్నం చేయండి. ప్లీజ్ నేను కోరేది ఏంటంటే వారిని కొడతాను, డు నాట్ డూ వెండిక్టివ్ పాలిటిక్స్. ఇది ప్రధానం. అది ఉన్నట్టయితే మరి ఖచ్చితంగా మీ యొక్క పాలన శ్లాఘించదగ్గగా ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. కానీ మనం మేనిఫెస్టోని పక్కన పడేసి యథేచ్ఛగా పరిపాలించడానికి కావలసిన స్వేచ్ఛను కోరుకుంటే మాత్రం రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయాల్లో గెలిపోవడం సహజమే. 1977 సంవత్సరంలో ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారిని కూడా ఘోరంగా ఓడించినటువంటి ఈ దేశంలో ఘోరంగా ఓడించారు. ఇట్లాగే ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఓడించారో ఆ రోజు ఇందిరా కాంగ్రెస్ పార్టీని కూడా అంతే ఘోరంగా ఓడించారు. కానీ 3 సంవత్సరాల్లోనే సీన్ రివర్స్ 1980 ఎన్నికలు వచ్చేటప్పటికి అదే రీతిలో ఆనాడు పరిపాలన ఉన్నటువంటి జనతా పార్టీని అదే రీతిలో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి గెలిపించి ప్రజలను వారిని ఓడించారు. ప్రజలు తెలివైన వాడు. అంచేత మనం అధికారంలో రావడానికి ఏడాపెడా వాగ్దానాలు చేసో లేకపోతే ఉన్న చట్టాలను వక్రీకరించి వాళ్ళందరికీ చెప్పడం ఇవన్నీ జరిగినాయి. వక్రీకరించి చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వక్రీకరించి చెప్పారు. దాన్ని వర్గీకరించి చెప్పాల్సినంత అవసరం లేదు. దాంట్లో శాసనసభలో మీ శాసనసభ్యులు కూడా చాలా దాన్ని యునానిమస్గా ఆమోదించిందే. కేంద్ర ప్రభుత్వం మోడల్ లాను పంపించిన తర్వాత మాత్రమే దాన్ని ఆమోదం చేశారు. అంటే వక్రీకరించి ఏ విధంగా చెప్పారో అదే విధంగా మళ్ళీ మేనిఫెస్టోను వక్రీకరించడానికి మాత్రం దయచేసి ప్రయత్నాలు చేయొద్దు. ఎవరో ప్రయత్నాలు చేయకుండా ఉంటే సుదీర్ఘకాలం పాటు ఈ రాష్ట్రంలో ఈ పార్టీ కొనసాగుతుంది. లేదా ఆనాడు జనతా పార్టీకి ఏ విధంగా గతిపట్టిందో విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ మీకు కూడా మరి అదే గతిపట్టింది. ఇది నేను చెప్పిస్తున్నానో లేదా అలా కోరుకుంటున్నానని అనుకోకుండా దయచేసి. నేను అలా కోరుకోవట్లేదు. ఈ 5 సంవత్సరాలు సుభిక్షంగా పరిపాలించాలని కోరుకుంటున్నాను. నేనేమి మనసులో వక్రీకరణ ఆలోచించే లాంటి వాళ్ళు కాదు. ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానాల్లో ప్రజలకు మరింత ఎక్కువగా మేలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రజలు మీకు ఓటు వేసి గెలిపించారు. మరి మీరు అంతే పెద్ద ఎత్తున మరి మేనిఫెస్టోని రేపటి నుంచే మీరు ప్రమాణ స్వీకారం చేయడం మరుసటి రోజునంటే దాని అమలు కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను.